హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్, యువతిపై గోదాము నిర్వాహకుల అత్యాచారం, సోదరుడిపై కోపంతో సూర్యాపేట నుంచి రాజధాని నగరానికి వచ్చిన బాధితురాలు నమ్మించి బయటెక్కించుకున్న నిందితులు బండ్లగూడలోని గోదాము తీసుకెళ్లి ఆపొచ్చారు. పోలీసుల అదుపులో 2 నిందితులు. దీనికి సంబంధించి 12వ పేజీలో ఉన్నది చూద్దాం. సరే, మిగతా దాంట్లో కూడా దీనికి సంబంధించి ఇచ్చిండ్రు, అది కూడా చూద్దాం. దిశ యువతిపై గ్యాంగ్ రేప్, సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు వచ్చిన యువతి అర్ధరాత్రి అటకాయించిన అఘాంతకులు బలవంతంగా స్క్రాప్ గోదాముకు తీసుకెళ్లి ఘాతకం, బండ్లగూడ పిఎస్ పరిధిలో ఘటన. ఈనాడులో దీనికి సంబంధించి అయితే ఏం రాలేదు. వెలుగులో కూడా దీనికి సంబంధించి ఏం రాలేదు. ఇక్కడే కాదు, ఢిల్లీలో కూడా బాలికపై 4 అఘాయిత్యం చేశారట. నిందితుల్లో 3 మైనర్లే ఉన్నారట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. అన్న మీద కోపం వచ్చింది, అయ్య మీద కోపం వచ్చింది, అమ్మ మీద కోపం వచ్చింది. అర్ధరాత్రి నుంచి ఇంట్లో నుంచి వచ్చేసారు. ఆడది అర్ధరాత్రి స్వతంత్రంగా నడిచిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని గాంధీజీ చెప్పిందని చాలా మంది పెద్దలు చెప్పింది. మరి ఎప్పుడు ఆ స్వతంత్రం? 70 ఏళ్ళు దాటిపోయింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి, కానీ ఆడపిల్లకు రాలేదు. ఏం నేర్పుతున్నా, ఏం జరుగుతోంది? మైనర్ పోరగాళ్ళు కూడా ఆడపిల్లని చూస్తే కామంతో కళ్ళున్నాయి అంటే ఏం చేయాలి అని ఇలాంటి వాళ్ళు కదా నడి రోడ్డు మీద ఉరిదీయాల. ఒక్కని ఉరిదీసి చూడండి, ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి చూస్తాడు. మీరు చట్టాలను కఠినతరం చేస్తామని చెప్తారు. షీటీని తీసుకొచ్చినాం, ఇంకోటి తీసుకొచ్చినాం, ఇంకో చట్టం తీసుకొచ్చినాం, దిశ చట్టం తీసుకొచ్చినాం. ఇక్కడ చట్టాల గురించి తప్పుగా ఎవ్వరు మాట్లాడతాయి, కానీ చట్టాల ఫలితం ఏంది? జూబ్లీ హిల్స్ కేసు మర్చిపోకముందే మరొక కేసు, మలక్పేటలో జరుగుతున్న అఘాయిత్యాలను మర్చిపోకముందే ఇంకో కేసు, హైదరాబాద్ నడి రోడ్డు మీద. సిటీలోనే భద్రత లేకపోతే పల్లెటూళ్ళలో ఆడపిల్లలకు ఎక్కడ ఉంది భద్రత? ఎంతమంది మీద జరుగుతున్నాయి అఘాయిత్యాలు బయటకు వస్తున్నాయి. ఇవి ఎప్పుడు మాయమైపోతాయి? ఎప్పుడో తెలుసా? ఇంట్లో విలువలు నేర్పించిన రోజు. ఇంట్లో విలువలు నేర్పించి అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తండ్రి ఇలాంటి సంబంధ బాంధవ్యాల గురించి పిల్లలతో కాసేపైనా టైం స్పెండ్ చేసి చెప్పండి. చెప్పకుండా మొబైల్ ఫోన్లు, విచ్చలవిడి నెట్టు. ఈ రోజు చిన్న చిన్న పోరగాళ్ళను కూడా ఆడపిల్లని చూస్తే వేరే రకంగా చూడాలనే ఆలోచన పోతుంది. రేపు తల్లిని చూసినా కూడా నా కొడుకుల ఆలోచన అట్నే పోతుంది. ఇలాంటి వాళ్ళని ఎందుకు భరిస్తున్నాం అనేది అర్థం కావట్లేదు. అసలు దీనికి సంబంధించి మొత్తం కూడా దిశలో 10వ పేజీలో రాసిందట. ఒక్కసారి ట్రై చేద్దాం అది కూడా చదవడానికి. యువతిపై 2 గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం పెడుతుంది. బండ్లగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటకు చెందిన 21 ఏళ్ల యువతికి ఆమె సోదరుడితో ఈ నెల 6వ తేదీన రాత్రి గొడవ తలెత్తింది. సోదరుడు ఆమె చితకపాడాడు. దీంతో ఆమె అదే రోజు రాత్రి 10:40 బస్సు ఎక్కి హైదరాబాద్ లోని MGBS కి చేరింది. అక్కడ టీ స్టాల్ వద్ద టీ తాగి పోలీస్ స్టేషన్ కి బయలుదేరింది. అదే సమయంలో బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తామని చెప్పి ఆమెను బలవంతంగా బైక్ పై ఎక్కించుకున్నారు. పాత బస్తీలోని గౌస్ నగర్, వడ్డేర్ బస్తీలోని వారి స్లాబ్ గోదాంకి తీసుకెళ్లారు. అక్కడ యువతిని చితకబాది 2 అఘాతకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతి వారి నుంచి తప్పించుకుని కేకలు వేసుకుని బయటకు పరుగులు తీసింది. స్థానికులు అక్కడికి చేరుకునే లోపే వారు పరారయ్యారు. స్థానికుల సహాయంతో బండ్లగూడ పోలీస్ స్టేషన్ చేరుకుని ఆదివారం తెల్లవారుజామున ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై IPC 366, 376, 342 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో కొంచెం ఆడపిల్లల గురించి కూడా మాట్లాడుతున్నా. అన్న కొట్టిండు, నాన్న కొట్టిండు, అర్ధరాత్రులు బయటకు వచ్చేయడం కరెక్టేనా? పట్టపగలే ఆడపిల్లల మీద పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోజు రోజుకి దేశంలో ఆడపిల్లలు ఎలా మాయమవుతున్నారు అనేది తెలిసి కూడా సూర్యాపేట నుంచి పోలీస్ కేసు పెట్టడానికి హైదరాబాద్కు వచ్చినవా? గట్టెట్టొచ్చినావు తల్లి. సహాయం చేస్తా అని చెప్పి ప్రాణాలు తీసే నా కొడుకులు రోడ్ల మీద తిరుగుతాను. ఏడ ఆడ దొరుకుద్దా అని ఎతికే కామంతులు ఎక్కువైపోయింది.